తమిళ్ పొలిటికల్ థ్రిల్లర్ బెంగాల్ కేరళం సీఎం ఎవరో కరీంనగర్లో రణరంగం మోదీ షెడ్యూల్ ఫిక్స్ కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం సింధూర్ కొత్త లోగో నితీష్ కుమారుడికి మంత్రి పదవి ఖైదీతో జైలర్ పెళ్లి తగ్గిపోతున్న ఫాలోవర్స్ ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. తమిళనాడులో పాలిటిక్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. టీవీకి అధినేత విజయ్కు మళ్లీ షాక్ తగిలింది. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వెళ్లి మళ్లీ గవర్నర్ను కోరగా ఆయన నిరాకరించారు. మెజారిటీ లేకుండా ఆహ్వానించడం కుదరదని తేల్చి చెప్పారు. 118 మంది మద్దతు వివరణను ఇస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తామన్నారు. ఈ విషయంపై లోక్ భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. టీవీకే చీఫ్ విజయ్కు గవర్నర్ పలు ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. బుధవారం సమర్పించిన ఎమ్మెల్యేల సంఖ్యకు అదనపు బలం ఏమైనా పెరిగిందా? మెజారిటీ మార్కు 118 అయినప్పుడు 113 మందితో స్థిరమైన ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారని అడిగినట్లు సమాచారం. మీకు మద్దతు ఇవ్వడానికి ఇతర పార్టీలు ఏవైనా ముందుకొచ్చాయా అని క్వశ్చన్ చేసినట్లు సమాచారం. డీఎంకే అధినేత స్టాలిన్ హాట్ కామెంట్ చేశారు. తాము 6 నెలల పాటు జోక్యం చేసుకోబోమని తెలిపారు. విజయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు తమ పార్టీ వేచి చూస్తుందని, ఇందులో ఎలాంటి జోక్యం ఉండదన్నారు. కేవలం పరిస్థితిని గమనిస్తూ ఉంటామని చెప్పారు. త్వరలో రాజ్యాంగ సంక్షేమం మరో ఎన్నికలు వస్తాయని డీఎంకే కోరుకోవటం లేదని స్టాలిన్ స్పష్టం చేశారు. తాము ప్రారంభించిన పథకాలను విజయ్ కొనసాగించాలన్నారు. అటు డీఎంకే ఎమ్మెల్యేలతో స్టాలిన్ అత్యవసరంగా సమావేశమయ్యారు. తమిళనాడు రాజకీయ సంక్షోభంపై నేతలు చర్చించారు. కూటమి ధర్మాన్ని కాంగ్రెస్ విస్మరించిందని డీఎంకే నేతలు అభిప్రాయపడ్డారు. డీఎంకే శాసనసభాపక్ష నేత ఎంపికపై సమావేశంలో చర్చించారు. ఉదయనిధి స్టాలిన్ డీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునే అవకాశం ఉంది. తమిళనాడు లౌకికవాద స్వరూపాన్ని కాపాడటం కోసం టీవీకేతో పొత్తు పెట్టుకున్నామని కాంగ్రెస్ తెలిపింది. రాష్ట్రంలో మతతత్వ శక్తులు బలపడకుండా నిలువరించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ తన సిద్ధాంతాలను పక్కన పెట్టిందంటూ వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కొన్ని రాజకీయ శక్తులు ఉద్దేశపూర్వకంగా తమ నిర్ణయాన్ని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. తమిళనాడు గవర్నర్ వైఖరిపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవటాన్ని నిరసిస్తూ శుక్రవారం ఆందోళనకు పిలుపునిచ్చింది. మోదీ అమిత్ షా ఒత్తిడి కారణంగానే ప్రభుత్వ ఏర్పాటును గవర్నర్ ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. తమిళనాడు గవర్నర్ వైఖరి రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. విజయ్ను ఆహ్వానించడం తప్ప గవర్నర్కు మరో మార్గం లేదన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి విజయ్కు అనుమతి ఇవ్వాలని గవర్నర్ను కోరింది వీసీకే పార్టీ. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించే అంశంపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఇద్దరు ఎమ్మెల్యేలున్న వీసీకే, సిపిఐ సానుకూలంగా స్పందించాయి. డీఎంకే అధినేత స్టాలిన్తో సమావేశమైన మిత్రపక్షాలు విజయ్కు మద్దతిచ్చే అంశంపై చర్చించాయి. ఈ నిర్ణయాన్ని స్టాలిన్ వారికే వదిలేశారు. స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలన్నారు. గవర్నర్ వ్యవహారంపై టీవీకే పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు. చిన్న పార్టీల మద్దతు తీసుకునేందుకు వామపక్షాలు వీసీకే పార్టీల మద్దతు కోరారు. ఈ పార్టీల దగ్గర 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్లు మద్దతిస్తే సునాయాసంగా విజయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. లెఫ్ట్ పార్టీ నేతలతో సమావేశం అవ్వగా నిర్ణయాన్ని శుక్రవారం చెబుతామని చెప్పారు. శుక్రవారం సమావేశమై మద్దతుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఏఐఏడీఎంకే పార్టీ చీఫ్ పళనిస్వామికి ఎమ్మెల్యేల ఫిరాయింపులు తలనొప్పి పట్టుకుంది. ఎమ్మెల్యేలు ఎక్కడ జంప్ అవుతారని వారిని రిసార్ట్కు తరలించారు. ప్రభుత్వ ఏర్పాట్లు అనిశ్చిత వేళ 47లో సుమారు 40 మంది ఎమ్మెల్యేలకు రిసార్ట్కు పంపించారు. కొంతమంది విజయ్కు సపోర్ట్ ఇస్తారని తెలియటంతో ఎవరూ పార్టీ మారకుండా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఏఐఏడీఎంకే సీనియర్ నేత అన్బళగన్ హాట్ కామెంట్స్ చేశారు. తమిళనాడులో త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఎవరూ ఊహించిన విధంగా ఒక అద్భుతం జరగబోతోందని వ్యాఖ్యానించారు. తమకు ప్రస్తుతం 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లభిస్తోందన్న అన్బళగన్ రాజ్యాంగబద్ధంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అందరినీ ఆశపరిచే విధంగా ఇతర పక్షాల మద్దతుందని చెప్పారు. తమిళనాడులో పాలిటిక్స్ పై రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ స్పందించారు. విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడం సరికాదన్నారు. తమిళనాడు ప్రజలిచ్చిన తీర్పును గౌరవించాలన్నారు. తమిళనాడు ప్రజల ఆకాంక్షలను గవర్నర్ అవమానిస్తున్నారని ఆరోపించారు. ప్రజా తీర్పును స్టాలిన్ తాను గౌరవిస్తామని స్పష్టం చేశారు కమల్ హాసన్. తమిళనాడులో రాజకీయ పరిణామాలపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా జాప్యం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయ్కు ప్రజల అండ ఉందని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. అసెంబ్లీ వేదికగా తన బలను నిరూపించుకునే హక్కు ఆయనకు ఉందని తెలిపారు ప్రకాష్ రాజ్. విజయ్పై నటుడు పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ తనకు 1996 నుంచి తెలుసని, ఆయనది పాకులాడే మనస్తత్వం కాదన్నారు. అతని చుట్టూ ఎన్ని గొడవలున్నా కూడా ఎంతో సంయమనంతో ఉంటారని చెప్పారు. దళపతి విజయ్ను అభిమన్యుణ్ణి చేశారని, ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా కుట్ర పన్నారన్నారు. గవర్నర్ కూడా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు పోసాని మురళీకృష్ణ. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు పరిణామాలపై జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటైనా ఒత్తిళ్లు, అంతర్గత విభేదాలతో అస్థిరంగా ఉండే అవకాశం ఉందని చెప్పారు. మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ఈసారి ఓటుకు నోటు పద్ధతి అరికట్టేలా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మళ్లీ విజయ్ ఖచ్చితంగా గెలుస్తారని తెలిపారు.
టీవీకే చీఫ్ విజయ్ కు సెక్యూరిటీ తొలగించారు. విజయ్ కు కేటాయించిన కాన్వే వాహనాలను అధికారులు వెనక్కి తీసుకున్నారు. స్పష్టమైన మెజారిటీ వచ్చిన తర్వాతే అధికారిక భద్రత స్వీకరిస్తానని, సీఎం హోదా అధికారికంగా ఖరారైన తర్వాతే తీసుకుంటానని విజయ్ స్పష్టం చేశారు. దీంతో ప్రోటోకాల్ ప్రకారం అందించిన సీఎం కాన్వే వాహనాలను విజయ్ తిరిగిచ్చేశారని సమాచారం. మధ్యమత్తులో టీవీకే పార్టీ ఎమ్మెల్యే విజయ్ శరవణను చిందులేశారు. చేతిలో మందు బాటిల్తో రోడ్డు పక్కన డాన్స్ చేశారు. తంజావూరు నియోజకవర్గంలో విజయం సాధించిన టీవీకే అభ్యర్థి విజయ్ శరవణన్ ఆనందంలో తాగి రోడ్డు పక్కన డాన్స్ చేశారు. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వ్యక్తి అలా ప్రవర్తించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమ బెంగాల్ సీఎం ఎంపిక ప్రక్రియ వేగంగా జరుగుతోంది. కోల్కతాలో శుక్రవారం బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఇందులో అబ్జర్వర్లు కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొంటారు. శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. అనంతరం గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. శనివారం బెంగాల్ సీఎంతో పాటు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది. సీఎంగా సువేందు అధికారికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ రద్దయింది. శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్ ఆర్ఎన్ రవి నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సీఎం పదవికి రాజీనామా చేయబోనని తెలిపారు. అయితే ప్రభుత్వ గడువు ముగియటంతో డిస్మిస్ చేసినట్లు గవర్నర్ తెలిపారు. శనివారం బెంగాల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీకి కొందరు ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చేలా కనిపిస్తుంది. మమత నిర్వహించిన కీలకమైన సన్నివేశానికి 9 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. టీఎంసీ నుంచి 80 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించగా ఈ సమావేశానికి 70 మంది మాత్రమే హాజరైనట్లు సమాచారం. దీంతో పార్టీలో చీలిక ఏర్పడిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ ఊహాగానాలను టీఎంసీ తోసిపుచ్చింది. అస్సాంలో వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేరున్నారు హిమంత బిశ్వ శర్మ. మే 12న గౌహతిలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. మే 11న బీజేపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో జేపీ నడ్డా, నాయబ్ సింగ్ సైని పాల్గొంటారు. సీఎల్పీని ఎన్నుకున్న తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ను కలవనున్నారు బీజేపీ నేతలు. కేరళం కొత్త సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. సీఎం పదవి కోసం ఎంతో మంది పేర్లను పరిశీలించిన అధిష్టానం చివరికి 2 పేర్లు ఫైనల్ లిస్టుకు ఎంపిక చేసింది. ఇందులో కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల ఉన్నట్లు తెలుస్తోంది. కేసీ వేణుగోపాల్ అంతర్జాతీయ స్థాయిలో కీలక నేతగా, పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. మరో అభ్యర్థి రమేష్ చెన్నితల కేరళ కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్నారు. హోమ్ మినిస్టర్గా, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. కేరళంలో మహిళా ఎమ్మెల్యేలకు ఊహించని పరిణామం ఎదురైంది. మహిళా ఎమ్మెల్యేను బహిరంగంగా కౌగిలించుకునేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత ప్రయత్నించారు. ఆమె ఇబ్బంది పడుతూ ఆయన్ను తోసి ముందుకు వెళ్లారు. పార్టీ సమావేశానికి హాజరయ్యేందుకు ఎమ్మెల్యే బిందు కృష్ణ వెళ్లారు. అందరికీ నమస్కరిస్తున్న సమయంలో సీనియర్ నేత చెరియన్ కౌగిలించుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమె కాస్త ఇబ్బంది పడ్డారు. కరీంనగర్లో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై బీజేపీ శ్రేణులు దాడికి దిగాయి. హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేసేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించారు. కౌశిక్ రెడ్డి కారు, ఆఫీస్ అద్దాలను ధ్వంసం చేశారు. బండి సంజయ్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ ముగిసిన కొద్దిసేపటికే గంగుల క్యాంపు కార్యాలయంలోకి దూసుకొచ్చారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. అటు కరీంనగర్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గంగుల క్యాంపు ఆఫీసులోనే ఆయన అదుపులోకి తీసుకున్నారు. తనపై రౌడీ షీటర్లతో దాడి చేయించారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. తనపై దాడి చేసిన అందరిపై హత్యాయత్నం కేసులు పెట్టారని డిమాండ్ చేశారు. తాను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదన్న కౌశిక్ రెడ్డి బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించారు. బండి సంజయ్ తిట్టాల్సింది కేటీఆర్నా, రేవంత్ రెడ్డినా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఆయనకు డబ్బులు పంపిస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ను విమర్శించే స్థాయి సంజయ్కి లేదన్న కౌశిక్ రెడ్డి దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. కౌశిక్ రెడ్డితో పాటు గంగుల క్యాంప్ కార్యాలయంపై దాడి హేయమైనదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దాడి జరిగిన వెంటనే కౌశిక్ రెడ్డితో ఫోన్లో మాట్లాడినట్లు పేర్కొన్నారు. పట్టపగలు గూండాల మాదిరిగా క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశించి వాహనాలు, ఆఫీసు ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. సీఎం రేవంత్ కి బండి సంజయ్ బీ టీంగా మారారని ఆరోపించారు కేటీఆర్. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ దాడులు చూస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా లేవా అనే అనుమానం కలుగుతోందన్నారు. ప్రజాప్రతినిధులపై దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నియోజకవర్గంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు హరీష్ రావు. కరీంనగర్లో పొలిటికల్ హైడ్రామాపై ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకటేనన్న ఆయన 2 పార్టీల మధ్య పనికిమాలిన కొట్లాట జరుగుతోందని విమర్శించారు. తెలంగాణ రాజకీయాల్లో దాడుల సంస్కృతి లేదన్న అద్దంకి ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం కలిసి పనిచేయాలని సూచించారు. ఇలాంటి ఘటనలు సరికాదని వ్యాఖ్యానించారు. అటు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లోనూ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్యాంప్ ఆఫీస్పై బీజేపీ శ్రేణులు దాడికి ప్రయత్నించారు. కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేశారు. వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. కొంత ఉద్రిక్తత, తోపులాట చోటు చేసుకుంది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
మంచిర్యాల జిల్లాలో రాజకీయాలు వేడెక్కే చెన్నూరు మండలం అస్నాథలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గర వడ్లు తడిసిపోయాయి. దీంతో తడిసిన ధాన్యాన్ని పరిశీలించేందుకు బీఆర్ఎస్ నేతలు వెళ్లగా కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రధాని మోదీ తెలంగాణ షెడ్యూల్ ఖరారైంది. నెల 10న మధ్యాహ్నం 2:50 ప్రధాని మోదీ బెంగళూరు నుంచి బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం హెచ్ఐసిసికి వెళ్లి అక్కడే ఆయా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం హైటెక్ సిటీలో ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. తెలంగాణ రవాణా శాఖ పనితీరును కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ను కేంద్ర మంత్రి అభినందనలు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ని ప్రశంసిస్తూ లేఖ రాశారు. చెక్ పోస్టుల రద్దు నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు. వాహన్ సారథి సమీకరణపై కేంద్ర మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్లను పరిశీలించారు. రోడ్డు భద్రతా చర్యల్లో తెలంగాణ ముందంజలో ఉందని కొనియాడారు. బీఆర్ఎస్ పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. 10 ఏళ్లలో చేయలేని పనులని సీఎం రేవంత్ రెడ్డి 2 ఏళ్లలోనే చేశారని చెప్పారు. మొదటి ఏడాదిలోనే రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది రైతులకు 2 లక్షల చొప్పున రుణమాఫీ చేశారని చెప్పారు. రుణమాఫీకి బీఆర్ఎస్ 5 ఏళ్ల సమయం తీసుకోవడంతో వడ్డీలకు కూడా సరిపోలేదని ఆరోపించారు. ఒక్క రైతు బంధు ఇచ్చి మిగతా పథకాలన్నింటినీ నిలిపివేశారని మండిపడ్డారు. మహిళా గ్రూపులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా సంఘాలకు ఇస్తున్న వడ్డీ రుణాలను 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. స్వయం సహాయక బృందాలు తీసుకునే 10 లక్షల బ్యాంకు రుణాలపై వడ్డీ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు మంత్రి సీతక్క. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డును పరిశీలించారు మాజీ మంత్రి హరీష్ రావు. అక్కడున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. 30 రోజులుగా పడిగాపులు కాస్తున్నామని, క్వింటా ధాన్యానికి 7 కిలోల తరుగు తీస్తున్నారని హరీష్ రావు ముందు అన్నదాతలు వాపోయారు. ధాన్యం తరలించేందుకు లారీలు లేవని, గన్ని బ్యాగులు కూడా ఇవ్వటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. హన్మకొండలో కేటీఆర్ పై కేసు నమోదైంది. సుబేదారి పిఎస్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. రైతు సంగ్రామ సదస్సులో రాహుల్ సీఎం రేవంత్ పై కేటీఆర్ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ వరంగల్ సిపికి కాంగ్రెస్ నేతలు కంప్లైంట్ ఇచ్చారు. వ్యక్తిగత పరువుకు నష్టం కలిగించారని, కఠిన చర్యలు తీసుకోవాలని సిపిని వారు కోరారు. ఎమ్మెల్యేలు ఇచ్చిన ఫిర్యాదుతో సుబేదారి పిఎస్ లో కేసు నమోదైంది. డ్రగ్స్ ను కట్టడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామన్నారు తెలంగాణ డీజీపీ సివి ఆనంద్. ఈ మహమ్మారి వల్ల ఎన్నో కుటుంబాలు బాధపడుతున్నాయని చెప్పారు. డ్రగ్స్ నివారణకు ఈగల్ ఫోర్స్ చాలా కృషి చేస్తోందని తెలిపారు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో కూడా ఆపరేషన్స్ నిర్వహించిందన్న డీజీపీ డ్రగ్స్ సరఫరాకు చెందిన ఎన్నో లింకులను ఛేదించామని చెప్పారు. జిల్లా పోలీసులు కూడా దీనిపై దృష్టి పెట్టాలన్నారు. హైదరాబాద్ లో సాధారణ ట్రాఫిక్ లోనే సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ వెళ్లింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి తన నివాసం వరకు సీఎం సాధారణ ట్రాఫిక్ లోనే పయనించారు. తన కాన్వాయ్ కోసం సిటీలో వాహనాలు నిలిపివేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దని చెప్పారు. దీంతో సీఎం కాన్వాయ్ సింగిల్ లైన్ లో వాహనాలను అనుమతించారు ట్రాఫిక్ పోలీసులు. వైసీపీపై ఫైర్ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వం కేంద్ర నిధులను దారి మళ్లించిందని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ఆయన 5 ఏళ్లు అభివృద్ధి జరగలేదని, రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామన్నారు. సరైన పాలన అందించకపోతే ప్రజలు తిరస్కరిస్తారని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం పేదలకు అందిస్తామని, ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నామని తెలిపారు సీఎం చంద్రబాబు. ఏపీలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిద్దామని సీఎం చంద్రబాబు అన్నారు. కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన ఆయన లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గిస్తే మరింత అభివృద్ధి సాధించగలమని తెలిపారు. పారిశ్రామిక పార్కులకు రోడ్, రైల్ కనెక్టివిటీ పెరగాలని చెప్పారు. రాష్ట్రానికి 1,00,000 కోట్లకు పైగా విలువైన 64 జాతీయ రహదారి ప్రాజెక్టులు వస్తున్నాయన్న చంద్రబాబు 6వ బిల్లు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఏపీ మంత్రి నారా లోకేష్ సంచలన పోస్ట్ పెట్టారు. రాష్ట్రానికి ఎవరు వస్తున్నారో ఊహించండి అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. బుల్లెట్ బండిని లోకేష్ రైడ్ చేస్తున్నట్లు అందులో ఉంది. తిరుపతిలో 2,508 కోట్ల పెట్టుబడితో రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ బుల్లెట్ మోటార్ సైకిళ్ల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రతిపాదనకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ఇకపై రాయల్ ఎన్ఫీల్డ్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కాబోతోందని లోకేష్ పేర్కొన్నారు. ఏపీ కూటమిలో విభేదాలపై చర్యలు చేపట్టింది హైకమాండ్. టీడీపీ జనసేన బంధాన్ని బలపరుస్తూ విభేదాలకు తావు లేకుండా యాక్షన్ తీసుకుంది. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి వర్మను తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో వర్మ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ప్రోటోకాల్ వివాదంలో వర్మ తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధిష్టానం నిర్ణయంపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు. హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. వివిధ రకాల సమీకరణలతో టీడీపీలో మార్పులు జరుగుతుంటాయని చెప్పారు. ఫైనల్ గా పార్టీ బాగుండేలా హైకమాండ్ చూడాలన్నారు. మంత్రి లోకేష్ తనతో మాట్లాడిన తర్వాతే పిఠాపురం టీడీపీలో నూతన కమిటీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. తాను పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ను రద్దు చేయాలన్న పిటిషన్పై రాజమండ్రి కోర్టు తీర్పు వాయిదా వేసింది. తీర్పుని నెల 13కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్యకు సంబంధించి సాక్షులను బెదిరించిన కేసులోనూ ముందస్తు బెయిల్ పైన 13న నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంపై ఏకసభ్య కమిషన్ నివేదిక మీద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కమిటీని నియమించింది. ఏకసభ్య కమిషన్ నివేదికలో బయటపడిన అంశాలు, సిఫారసులను వివరంగా అధ్యయనం చేయాలని ఆదేశించింది. పాలనాపరంగా అధికారులపై తీసుకోవాల్సిన క్రమశిక్షణ చర్యలు, న్యాయపరంగా ముందుకు వెళ్లాల్సిన అంశాలపై సూచనలు చేయాలని కమిటీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు విషయంలో మరోసారి తెలుగు రాష్ట్రాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. ఏటా వేసవిలో ప్రాజెక్టు మెయింటెనెన్స్ లో భాగంగా గేట్ల మరమ్మతులు, ఆయిలింగ్ నిర్వహిస్తారు. అయితే 2 ఏళ్లుగా తమ భూభాగం పరిధిలో ఉన్న 13 గేట్లను స్వాధీనం చేసుకుని వాటి ఆపరేషన్ ఏపీ అధికారులు నిర్వహిస్తున్నారు. కానీ ఇప్పుడు మీరే నిర్వహించాలంటూ కృష్ణా రివర్ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ అధికారులు లేఖ రాశారు. ఆదిలాబాద్ జిల్లాలో వర్షం దంచుకొట్టింది. ఉరుములు, మెరుపులతో విస్తారంగా వర్షం కురిసింది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. ఈదురుగాలులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల దగ్గర భారీ మొత్తంలో జొన్న కుప్పలు ఉండగా వర్షానికి తడిసి ముద్దయ్యాయి. రంగారెడ్డి జిల్లా నాదరగోలు కాసుబాగ్ భూముల్లోని లచ్చమ్మ కుంటను హైడ్రా అధికారులు పరిశీలించారు. సర్వే నంబర్ 613లోని 370 ఎకరాల భూమిలో లచ్చమ్మ కుంట 17 ఎకరాల్లో ఉందని అధికారులు తెలిపారు. దీనికి అనుసంధానంగా ఉన్న నాలాను పరిశీలించి త్వరలోనే బఫర్ జోన్ను వదిలి హద్దు రాళ్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఎవరు సర్వే చేశారో చెప్పారని రైతులు ఆందోళన చేశారు. భద్రాచలంలో అవినీతి అధికారులు ఏసీబీ వలకు చిక్కారు. అటవీ శాఖ ఎఫ్టీఓ సుజాత, చెర్ల ఇన్ఛార్జ్ డిఓఆర్ఓ కృష్ణయ్య 3.5 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. రోడ్డు పనుల్లో కొన్ని చెట్లు తొలగించడంతో దానిపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు సుజాత 10 లక్షలు లంచం డిమాండ్ చేశారు. ఇందులో 3.5 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కరీంనగర్ గోల్డ్ షాప్ చోరీ కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. చోరీకి పాల్పడింది బీహార్కు చెందిన గ్యాంగ్గా పోలీసులు నిర్ధారించారు. ఉత్తరాది రాష్ట్రాల దోపిడీలు, కిడ్నాప్లు, అక్రమ వసూళ్లకు పాల్పడిన గ్యాంగే కరీంనగర్లో చోరీ చేసినట్లు విచారణలో తేలింది. వీళ్లు దేశవ్యాప్తంగా నెట్వర్క్ రన్ చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. చోరీ ఘటనలో 6 నిందితులున్నట్లు పోలీసులు తెలిపారు. నిజామాబాద్ లో చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. శ్రీనగర్ కాలనీలో మహిళ మెడలో నుంచి తులంన్నర బంగారు గొలుసును లాక్కెళ్లిపోయారు స్నాచర్లు. పద్మావతి అనే మహిళ ఇంటి బయట పూల మొక్కలకు నీళ్లు పట్టే సమయంలో చైన్ లాక్కెళ్లారు దుండగులు. అయితే బాధితురాలి ఫిర్యాదుతో స్నాచర్స్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో కారు బీభత్సం సృష్టించింది. పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేపై ప్రయాణిస్తున్న ఓ కారు టైర్ ఒక్కసారిగా పేలింది, పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో 5 యువకులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు దృఢంగా నిలబడతామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్కు ఏడాది పూర్తయిన వేళ స్పందించిన మోదీ ఉగ్రవాదంపై భారత్ కఠిన వైఖరిని, దేశ భద్రతను పరిరక్షించడంలో నిబద్ధతను ఆపరేషన్ సింధూర్ ప్రతిబింబించిందని తెలిపారు. సాయుధ దళాలు అసమాన ధైర్యం, అంతులేని సంకల్పం, అత్యంత ఖచ్చితత్వంతో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిందని చెప్పారు. భారత వైమానిక దళం, సాయుధ దళాల ధైర్య సాహసాలు, అంకిత భావాన్ని కొనియాడారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆపరేషన్ సింధూర్ దేశ జాతీయ సంకల్పం, సంసిద్ధతకు శక్తివంతమైన చిహ్నంగా అభివర్ణించారు. దేశ సరిహద్దులను రక్షించడంలో మన సాయుధ దళాలు ప్రదర్శించిన అసమానమైన పరాక్రమానికి ఈ రోజు నిదర్శనమని పేర్కొన్నారు రాజ్నాథ్ సింగ్. ఆపరేషన్ సింధూర్లో భారత్ విజయానికి గుర్తుగా కేంద్రం కొత్త లోగోను రూపొందించింది. గతేడాది ఆపరేషన్ సమయంలో విడుదల చేసిన సింధూర్ లోగో పైన సగర్వంగా రెపరెపలాడుతున్న దేశ మువ్వన్నెల పతాకాన్ని జోడించింది. ఫోటోను ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు తమ సోషల్ మీడియా ఖాతాలకు డీపీగా పెట్టుకున్నారు. ఉగ్ర శిబిరాలపై చేపట్టిన సైనిక చర్యను భారత వైమానిక దళం మరోసారి గుర్తు చేసుకుంది. ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన వీడియో విడుదల చేసింది. భారత్ ఏది మర్చిపోదని, దేన్ని క్షమించదని ఐఏఎఫ్ వీడియోలో పేర్కొంది. ప్రతి ఉగ్రవాదిని, వారికి అండగా నిలిచిన వారిని గుర్తించి వెంబడించి శిక్షిస్తుందనే ప్రధాని మోదీ హెచ్చరికలు కూడా ఇందులో ఉన్నాయి. భారత్కు ఎలాంటి నష్టాన్ని పాక్ కలిగించకపోయిందని ఎయిర్ మార్షల్ అవధేష్ కుమార్ భారతి అన్నారు. 9 ఉగ్ర క్యాంపులను టార్గెట్ చేశామని చెప్పారు. పాకిస్తాన్ సైనిక చర్యకు దిగడంతో దాడుని మరింత విస్తరించినట్లు చెప్పారు. పాకిస్తాన్ కు చెందిన 11 ఎయిర్ ఫీల్డ్స్ ను టార్గెట్ చేసినట్లు చెప్పారు. 13 విమానాలు కూల్చినట్లు తెలిపారు. సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ యుద్ధ విమానాన్ని నేలమట్టం చేశామన్నారు. పాకిస్తాన్కు చెందిన 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ చెప్పారు. పాకిస్తాన్ మిలిటరీ చాలా పెద్ద సంఖ్యలో తమ దివంగత సైనికులకు అవార్డులు అందజేసిందన్నారు. దీని ద్వారా ఆ దేశ మిలిటరీ చావు దెబ్బతిన్నట్లు అర్థమవుతోందని చెప్పారు. పాకిస్తానీ నేవీ, ఎయిర్ ఫోర్స్ వెనకడుగు వేసిందన్నారు. ఒకవేళ పాకిస్తాన్ మళ్లీ దూసుకొస్తే దాన్ని తిప్పికొడతామన్నారు. బీహార్లో కేబినెట్ విస్తరణ జరిగింది. కొత్తగా 31 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని గాంధీ మైదానంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్, లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ కూడా హాజరయ్యారు. జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ తనయుడు నిశాంత్ జాక్పాట్ కొట్టాడు. ఆయనకు మంత్రి పదవి దక్కింది. నిశాంత్ కుమార్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నిశాంత్ కుమార్ తో పాటు డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా, మాజీ మంత్రులు శ్రావణ్ కుమార్, అశోక్ చౌదరిలు ప్రమాణం చేశారు. జేడీయూ నేత నితీష్ కుమార్ గత నెలలో సీఎం పదవికి రాజీనామా చేయడంతో అక్కడ బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడింది.
బీహార్ పాట్నాలోని బీజేపీ ఆఫీసుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మంత్రివర్గ విస్తరణ వేళ బాంబు బెదిరింపులు రావడం కలెక్టర్ను రేపింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది బీజేపీ ఆఫీస్ ఆ చుట్టుపక్కల ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఎలాంటి బాంబు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో తన పీఎం మృతి పట్ల బీజేపీ నేత సువేందు అధికారి స్పందించారు. ముందస్తు ప్రణాళికతోనే హత్య జరిగిందని సువేందు ఆరోపించారు. హంతకులు 2 రోజుల పాటు రెక్కి నిర్వహించారన్నారు. ఇది గత 15 ఏళ్ల అరాచక పాలన ఫలితమని విమర్శించారు. గూండాలను ఏరివేసే ప్రక్షాళన కార్యక్రమాన్ని బీజేపీ ప్రారంభిస్తుందని తెలిపారు సువేందు అధికారి. పంజాబ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించడం కలెక్టర్ను రేపింది. అందులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈడీ దాడుల భయంతో 500 నోట్ల కట్టలతో నిండిన 2 బ్యాగులను కిందకి విసిరేశారు. ఆ తర్వాత ఓ వాహనంలో అక్కడికి వచ్చిన డ్రైవర్ బ్యాగులు తీసుకుని పరారయ్యాడు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశమైంది. గ్రేటర్ మొహాలీ ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో భూ వినియోగ అనుమతుల్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నితిన్ గోహల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్కు ఓఎస్డీగా ఉన్న రణబీర్ ఘూమాన్తో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో మొహాలీలోని ఖరార్లో ఉన్న ఓ అపార్ట్మెంట్లో సోదాలు జరిపారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాలు శరవేగంగా మారుతున్న భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీజేపీ నేత పీఎన్ పాఠక్తో సమావేశమయ్యారు. తన నివాసంలో సుమారు 2 గంటలకు పైగా భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. దీంతో గంగూలీ త్వరలోనే కాషాయ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం మళ్లీ ఊపందుకుంది. బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహీ సారీ చెప్పారు. జాతీయ మహిళా కమిషన్ ఎదుట హాజరై క్షమాపణలు తెలియజేశారు. కేడీ ది డెవిల్లో ఆమె నటించిన సర్కే చునార్ తేరీ సర్కే వివాదాస్పదమైంది. దీనిపై విచారణ చేపట్టిన మహిళా కమిషన్ విచారణకు రావాలని ఆదేశించింది. దీంతో ఆమె వెళ్లి సారీ చెప్పారు. సంజయ్ కపూర్ ఆస్తుల వ్యవహారం కొలిక్కి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ కేసులో కక్షిదారులకు సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. మధ్యవర్తిత్వానికి సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఆయన పర్యవేక్షణలో ఇరు వర్గాలు కూర్చొని ఆస్తుల వివాదాన్ని పరిష్కరించుకోవాలని తెలిపింది. కుటుంబ సభ్యులెవరూ బయట మాట్లాడొద్దని ఆదేశించింది. మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో ఆసక్తికర ఘటన జరిగింది. హత్య కేసులో శిక్ష పడిన ఖైదీని జైలర్ వివాహం చేసుకుంది. అతడు జైలు శిక్ష ముగిసిన తర్వాత విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వారిద్దరూ మతాంతర వివాహం చేసుకున్నారు. చాండ్లా ప్రాంతానికి చెందిన ధర్మేంద్ర సింగ్ 2007లో ఒక కౌన్సిలర్ను హత్య చేసి జైలుకు వెళ్లాడు. వారెంట్ పనిలో జైలు అధికారులకు సహాయం చేశాడు. ఈ తరుణంలో జైలర్, ధర్మేంద్ర ప్రేమలో పడ్డారు. జెఫ్రీ ఎప్స్టీన్ మరణించిన 5 ఏళ్ల తర్వాత అతడికి సంబంధించిన సూసైడ్ నోట్ బహిర్గతమైంది. అతడు రాసినట్లుగా చెబుతున్న ఓ పసుపు రంగు లీగల్ ప్యాడ్ నోట్ను బహిర్గతం చేయాలని యుఎస్ జిల్లా జడ్జి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు ఆ నోట్ను అన్సిల్ చేశారు. అందులో ఎప్స్టీన్ తనపై ఉన్న ఆరోపణలు, అప్పటి స్థితి గురించి వివరించారు. అవినీతిపై చైనా ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా 2 రక్షణ శాఖ మాజీ మంత్రులకు మిలిటరీ కోర్టు మరణశిక్ష విధించింది. అవినీతి వ్యవహారంలో వి ఫెంగే, లీ షాంగ్ పై చర్యలు తీసుకుంది. లంచాలు స్వీకరించిన కేసులో ఫెంగే లంచాలు తీసుకోవడంతో పాటు ఇచ్చిన కేసులో షాంగ్ దోషిగా తేలారు. అయితే ఈ శిక్ష అమలును కోర్టు 2 ఏళ్ల పాటు నిలిపివేసింది. అమెరికా టెక్ దిగ్గజ మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో సుదీర్ఘకాలంగా ఉన్న ఉద్యోగుల కోసం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ అవకాశాన్ని తీసుకొచ్చింది. ఆఫర్ను ఎంచుకునే వారికి మంచి ప్యాకేజీని కూడా ప్రకటించింది. ఇందులో హెల్త్ కేర్ కవరేజ్తో పాటు నగదు చెల్లింపులు, స్టాక్ ప్రయోజనాలు కల్పిస్తోంది. క్రూయిజ్ పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ చిక్కులో పడ్డాడు. అతను విమానంలో ఈ సిగరెట్ తాగినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్కు పంజాబ్ కింగ్స్ జట్టుతో ప్రయాణిస్తున్న సమయంలో వేవింగ్ చేసినట్లు తెలుస్తోంది. టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ తండ్రయ్యాడు. అతని సతీమణి దేవిసాయి శెట్టి పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో సూర్యకుమార్ మే 10న రాయ్పూర్లో ఆర్సీబీతో జరిగే మ్యాచ్లో ఆడటం లేదని సమాచారం. సూర్యకుమార్, దేవిసాయి శెట్టికి 2016లో వివాహం జరిగింది. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కు భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అతనికి 113 కోట్లు ఇస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా డీల్ కోసం ప్రయత్నిస్తోందని సమాచారం. 3 ఏళ్ల కాలానికి భారీ మొత్తం ఇవ్వనుంది. ఆస్ట్రేలియా తరపున 3 ఫార్మాట్లలో ఆడేందుకు ఒప్పందం చేసుకునేందుకు చూస్తున్నట్లు టాక్. సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు షాక్ లో ఉన్నారు. ఇన్స్టాలో ఒక్క రాత్రి మిలియన్ల కొద్ది ఫాలోవర్లు మాయమవ్వడంతో కంగుతిన్నారు. మెటా ప్రక్షాళనలో భాగంగా ఫేక్ యాక్టివ్ గా లేని బాట్ ఖాతాలు తొలగిస్తున్నట్లు సమాచారం. దీంతో బిజినెస్ ఉమెన్ కైలీ జెన్నర్ ఏకంగా 14 మిలియన్ల ఫాలోవర్స్ ను కోల్పోయారు. రొనాల్డో 8 మిలియన్, ప్రియాంక చోప్రా మిలియన్, కోహ్లీకి 2 మిలియన్ల ఫాలోవర్స్ తగ్గారు.